హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో గైస్, ఈరోజు మిమ్మల్ని మీరు చూసుకునే వేని కంప్లీట్లీ చేంజ్ అవబోతుంది అనమాట. ఎందుకంటే చాలా మంది మిమ్మల్ని షై పిలుస్తారు, ఇంట్రోవర్ట్ అని పిలుస్తారు, క్వైట్ గై అని పిలుస్తారు. ఎందుకంటే జనాలకి ఇష్టం గైస్, ఎవరైతే మెన్ ఎక్కువ మాట్లాడరో వాళ్ళని వీక్ ఆర్ టిమిడ్ అని పిలుస్తారు. వాట్ ఇఫ్ ఐ టోల్డ్ యూ మీ సైలెన్స్ యాక్చువల్లీ మీ సూపర్ పవర్ అని. అండ్ మీకు తెలుసా, చాలా మంది డేంజరస్ మెన్ హిస్టరీలో దే వర్ ద క్వైట్ వన్స్. ఎందుకంటే పవర్ అన్నది లౌడ్గా ఉండాల్సిన అవసరం లేదు, ఇట్ విస్పర్స్ కేస్. సో లెట్స్ సింక్ దట్ ఇన్. అండ్ ఒకసారి ఆలోచించండి, హిస్టరీలో చాలా మంది డేంజరస్ మెన్ అనే వాళ్ళు చాలా క్వైట్గా ఉండేవాళ్ళు. అండ్ వాళ్ళకి ఛాన్స్ వచ్చినప్పుడు మాట్లాడడానికి ద వరల్డ్ లిజన్. అండ్ మీకు కూడా అనిపిస్తే మీ క్వైట్ నేచర్ వల్ల మీరు లెస్ కాన్ఫిడెంట్ ఉన్నారు, లేకపోతే లెస్ అట్రాక్టివ్ ఉన్నారంటే స్టాప్ రైట్ దే. సో ఈరోజు మనం 6 బిగ్ ట్రూత్స్ ప్రూవ్ దట్ యూర్ నాట్ షై, యూర్ పవర్ఫుల్ అని బ్రేక్ డౌన్ చేస్తాను అనమాట. అండ్ ఈ నిజాలు తెలిసిన తర్వాత నేను లిటరలీ షాక్ అయ్యాను గైస్, మీరు కూడా షాక్ అవుతారు. సో ఎండ్ వరకు వీడియో చూడండి, ఎందుకంటే మీరు క్వైట్గా అని సిగ్గుపడరు, దాన్ని ఓన్ చేసుకుంటారు ఒక కింగ్ లాగా. రెడీ, లెట్స్ గో. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంట్రో ప్లే చేసేద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి క్వైట్ మెన్ లిజన్ మోర్ అండ్ దట్ పవర్. సో చాలా మంది మెన్ మాట్లాడడం చాలా ఇష్టం, బట్ పవర్ఫుల్ మెన్ అనేవాడు వింటాడు. అండ్ మీరు పక్కనోడు మాట్లాడుతుంటే మీరు వింటుంటే పక్కనోడు ఏం డీటెయిల్స్ మిస్ అవుతున్నాడో మీరు చూడగలరు. అది బాడీ లాంగ్వేజ్ అవ్వచ్చు, టోన్ అవ్వచ్చు, లేకపోతే హిడెన్ మీనింగ్స్ అవ్వచ్చు. అండ్ అమ్మాయిలకు కూడా ఇష్టం కదా ఎవరైతే మెన్ బాగా వింటారో, నాట్ జస్ట్ హూ స్పీక్ అబౌట్ దెమ్ సెల్ఫ్. అండ్ మీరు కానీ వింటుంటే పక్కన వాడికి నువ్వు ఇంపార్టెన్స్ ఇస్తున్నావు, అండ్ దట్స్ క్రియేట్ ఇన్ఫ్లుయెన్స్. సో క్వైట్ మెన్ అనే వాళ్ళు కాన్వర్జేషన్స్ని బాగా కంట్రోల్ చేస్తారు, ఎక్కువ మాట్లాడకుండా. సెకండ్ వన్ వచ్చేసి మిస్టరీ మేక్స్ యూ మ్యాగ్నెటిక్. పీపుల్ కాన్ స్టాప్ టాకింగ్ అబౌట్ వాట్ దే డోంట్ నో. సో మీరు కానీ మీ గురించి ఎక్కువ కాన్స్టెంట్లీ రెవెల్ చేయకపోయినా మీరు చాలా మిస్టీరియస్ పర్సన్. అండ్ మీకు తెలుసో లేదో, మిస్టరీ క్రియేట్స్ క్యూరియాసిటీ. సో ఉమెన్ కానీ ఫ్రెండ్స్ కానీ ఈవెన్ బాసెస్ డ్రాన్ టు దీస్ గైస్ హూ డోంట్ స్పిల్ ఎవ్రీథింగ్. ఎందుకంటే జనాలు మీ గురించి ఎక్కువ ఫిగర్ అవుట్ చేయలేరు. ఓకే, సో మీ సైలెన్స్ అనేది ఆక్వర్డ్ కాదు, ఇట్స్ మ్యాగ్నెటిక్. సో గైస్ థర్డ్ వన్ వచ్చేసి ఎనర్జీ స్పీక్స్ లౌడర్ దెన్ ఎనీ వర్డ్స్. సో గైస్ ఒక గై ఉన్నాడు, రూమ్ లో నడుచుకుంటూ వస్తున్నాడు. హీ స్పీక్స్ వెరీ లౌడ్. హీ ఈస్ నాట్ స్ట్రాంగెస్ట్ మ్యాన్, తను ఒక ఓవర్ కాంపెన్సేటింగ్ మ్యాన్. అండ్ ఇంకో గై ఉన్నాడు, రూమ్ లో నడుచుకుంటూ వస్తున్నాడు, కామ్గా ఉంటాడు, కాన్ఫిడెంట్గా ఉంటాడు. అండ్ హీస్ ఎనర్జీ స్పీక్స్ లౌడర్ దెన్ ఎనీ వర్డ్స్. అండ్ జనాలు దాన్ని నోటీస్ చేస్తారు, దాన్ని రెస్పెక్ట్ చేస్తారు, అండ్ ఆ వైబ్ని ఫీల్ అవుతారు. ఓకే, అండ్ మీరు వ్యాలిడేషన్స్ ఇచ్చాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కాన్ఫిడెన్స్ అనేది మీరు సైలెన్స్లో ఉన్నప్పుడే కంఫర్టబుల్గా ఉంటుంది, నాట్ వెన్ యూఆర్ స్క్రీమింగ్ ఫర్ అటెన్షన్. సో గైస్ ఫోర్త్ వన్ వచ్చేసి క్వైట్ మెన్ థింక్ బిఫోర్ దే స్పీక్. సో గైస్ చాలా మంది మెన్ ముందు మాట్లాడతారు, దాని తర్వాత ఆలోచిస్తారు. కానీ మీరు క్యాలిక్యులేట్ చేస్తారు, సిచ్యువేషన్ని అనలైజ్ చేస్తారు, దాని తర్వాత మాట్లాడతారు. ఎందుకంటే మీరు ఆలోచించి మాట్లాడేటప్పుడు మీ వర్డ్స్లో వెయిట్ క్యారీ అవుతుంది. ఓకే, ఎవరైతే వింటారో వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, అండ్ జనాలు దీన్ని రెస్పెక్ట్ కూడా చేస్తారు. స్మార్ట్ బిజినెస్ మ్యాన్, ఓకే, పొలిటికల్ లీడర్స్ అండ్ సక్సెస్ఫుల్ మెన్ అందరికీ తెలుసు మెజర్డ్ వర్డ్స్ పవర్ ఏంటో. సో అందుకే దే థింక్ బిఫోర్ దే స్పీక్. అండ్ నేను కూడా ఇదే యూజ్ చేస్తాను గైస్. అండ్ ఎప్పుడు మీ సైలెన్స్ని వీక్నెస్ అనుకోవద్దు, ఇట్స్ ఎ సైన్ ఆఫ్ ఎ షార్ప్ మైండ్. సో గైస్ ఫిఫ్త్ వన్ వచ్చేసి సెల్ఫ్ కంట్రోల్ ఇస్ ఈక్వల్ టు స్ట్రెంగ్త్. సో గైస్ బీయింగ్ క్వైట్ అన్నది భయం కాదు, ఇట్స్ అబౌట్ కంట్రోల్. మీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటారు, మీ రియాక్షన్స్ని కంట్రోల్ చేసుకుంటారు. You don't let your anger, excitement or insecurity make you speak nonsense. And చాలా మంది men ఇది చేయకపోవచ్చు, and they don't hold back, and that makes you special. And guys, self control is one of the highest masculine strength. And
మీ సైలెన్స్ ప్రూవ్ చేస్తాం అనమాట మీకు అది ఉందని. సో తీసుకొని వచ్చేసి ద వరల్డ్ అండర్ ఎస్టిమేట్ క్వైట్ మెన్ అండ్ దట్స్ యువర్ అడ్వాంటేజ్. సో గైస్ ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే జనాలు మిమ్మల్ని అండర్ ఎస్టిమేట్ చేస్తారు. మీకు ఒక ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్ ఉంటుంది, ఎవ్వరు మిమ్మల్ని చూడడానికి రారు. వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే మీరు ఒక వీక్ పర్సన్ అని, బట్ బిహైండ్ ద సీన్లో మీరు ఏదో బిల్డ్ చేసుకుంటారు, ప్లాన్ చేసుకుంటారు, లేకపోతే సైలెన్స్గా మీరు వర్క్ చేస్తున్నారు మీ డ్రీమ్స్ మీద. అండ్ వాళ్ళు చూసేటప్పటికి చాలా లేట్ అయిపోతుంది అనమాట, మీరు ఆల్రెడీ గెలిచేసి ఉంటారు. ఎందుకంటే క్వైట్ మెన్ అనే వాళ్ళు వాళ్ళ మూవ్స్ని అనౌన్స్ చేయరు, దే మేక్ నాయిస్ విత్ దేర్ సక్సెస్ అండ్ దట్ ఈస్ ద రియల్ డామినెన్స్ గైస్. సో గైస్ ఎవరైనా మిమ్మల్ని షాయ్ క్వైట్ ఆర్ ఇంట్రోవర్ట్ గయానా నవ్వండి, ఎందుకంటే వాళ్ళకి తెలీదు మీరు ఎంత పవర్ఫుల్ గయా అని. ఓకే, సో డోంట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ ఇంట్రోవర్ట్స్ గైస్. ఓకే, అండ్ ఈ వరల్డ్లో ప్రతి ఒక్క మెన్ మాట్లాడే దగ్గర మీరు క్వైట్ ఆర్ ఇంట్రోవర్ట్ అయితే దట్ ఈస్ అ వెరీ వెరీ గుడ్ థింగ్. మీరు ఒక మిస్టీరియస్, ఒక కాన్ఫిడెంట్, ఒక కామ్ ఉండే పర్సన్ మీరు. ఓకే, సో గైస్ ఈ వీడియో మీకు హార్డ్గా హిట్ అయిందంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎవరైతే ఎక్కువ మాట్లాడరో వాళ్ళకు కూడా తెలుస్తుంది, ఓ నేను ఇంత పవర్ఫుల్లా అని. సో గైస్ మీరు మీ గ్రూప్లో క్వైట్ గయా కింద కమెంట్ చేయండి అండ్ జనాలు మీ సైలెన్స్ చూసి ఎట్లా రియాక్ట్ అవుతారు అది కూడా కింద కమెంట్ చేయండి. లెట్స్ టాక్ అబౌట్ దిస్ గైస్. చాలా మందికి ఈ షర్ట్ నచ్చినట్టుంది, మొన్న హాల్ వీడియోలో ఇది వేసుకొని చూపించాను, కావాలంటే అవుట్ఫిట్ లింక్స్లో పెట్టేస్తాను అనమాట, చూసేయండి. అండ్ గైస్ నా పోస్ట్ కానీ, నా రీల్స్ కానీ అండ్ నా స్టోరీస్ కానీ నేను ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాను, వచ్చి నన్ను అక్కడ ఫాలో అయిపోండి, లింక్ డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను, చూసేయండి. అండ్ గైస్ ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ లైఫ్ స్టైల్ కంటెంట్ లైక్ దిస్. ఫ్యాషన్ కన్నా గ్రూమింగ్ కన్నా మనం ఎక్కువ లైఫ్ స్టైల్ కంటెంటే చేస్తున్నాం ఎక్కువ, సో దట్ మీకు వాల్యూ ప్రొవైడ్ చేయడానికి. అండ్ బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి గైస్, సో దట్ నేను ప్రతిసారి ఇట్లా వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ మీరు వెంటనే నా వీడియో చూసేయగలరు. అండ్ గైస్ యాజ్ ఆల్వేస్ stay strong, stay sharp and own your power. See you in the next one.